నేను నేనుగా ఉన్నంత వరకు నీవు కావు. So long as you identify yourself with the physical body, you are not you. నీవు నీవుగా ఉండినంత వరకు నేను కాను. Similarly, so long as you are separate from me, నీకు నాకు ఇందులో స్థలము లేదు. there is no room for you in me. ఉన్నదొక్కటి హృదయము. There is only one heart. మన హృదయము నీవు నేను అనేటువంటి ఇద్దరు కూర్చునేటువంటి చేరు కాదది. Our heart is not one where there is room. లేక ఇది డబుల్ సోఫా కాదు. It is not a double sofa bed. లేక ఇది మ్యూజికల్ చైర్ కాదు. It is not even a musical chair. ఒకటే అదే ఏకం తత్ విప్రా బహుధా వదంతి. ఆ నిజమైనటువంటి యొక్క తత్వం హృదయమే. And the real principle is your own heart. ఆ హృదయం ఒక్కటే కానీ రెండు కాదు. But that sacred heart is only one. It is not two. నీవు నేను అనేటువంటి భేదంలో త్యజించి Giving up the different feeling that you ఏకత్వాన్ని వరించి and loving divinity, దైవత్వాన్ని భ్రమించి loving unity and divinity. దివ్యత్వాన్ని అనుభవించినప్పుడే నీవే అవతార పురుషుడు. When you experience divinity, then you are yourself an avatara purusha. ప్రేమ స్వరూపులారా, మానవత్వం అనేటువంటిది కేవలము అసాధ్యమైనటువంటిది కానీ, లేక ఒక భ్రమతో కూడినటువంటిది కానీ, అజ్ఞానంతో చేరినటువంటిది కానీ మనం భ్రమించరాదు. We should not be under the delusion that humanity is one which is naturally subjected to. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇది దుర్లభమైనటువంటిది మానవ జన్మ. It is difficult to get human birth among all living beings, it is said. ఇది దుర్లభమైన మానవ జన్మం ఎత్తియు After having obtained this తన human, తత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించగా, if one does not make efforts to recognize one's own real nature, బాహ్య ప్రపంచం నందు భగవంతుడి కన్నాన్ని భ్రమించుకోవటము ఇది ఒక పెద్ద అజ్ఞానం. if one goes on deluding oneself, God is external to him, that is the greatest ignorance. కనుక కాలమును వ్యర్థము చేయక, Therefore, do not waste time. కాలమును సార్థకం గావించుకొని, Sanctify the time. కాయంతో కర్మలు ఆచరించి Serve with your body. దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి. Recognize divinity all over. ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించండి. Try to experience humanity in this particular way. నిజముగా దైవాన్ని మనం పూజించాలనుకుంటే మానవాకారంతోనే పూజించండి. If you do want to worship God, you can worship only in human form. ఏ ఆకారమును మనం భ్రమించినప్పటికీ ఇవి కేవలం ఇవన్నీ కృత్రిమమైనటువంటివి. Any other form will be artificial for you. ఇది కల్పనలతో కూడినటువంటివి. ఇవి కల్పనలతో కూడినటువంటివి. These are all associated with karma. ఇది భ్రమలతో చేరినటువంటివి. These are all associated with delusion. ఈ భ్రమను పోయేంత వరకు బ్రహ్మ మనకు సాక్షాత్కరించడు. As long as you are not free from the delusion, you cannot realize కనుక ఈ Brahma. భ్రమలను మనం దూరం చేసుకోవాలి. Make these delusions distant from you. ఎంతమందో ఎన్ని విధములుగానో భగవంతుని వర్ణిస్తూ వస్తున్నారు. So many people go on describing God in వేద different శాస్త్ర ways. ఇతిహాస పురాణములు ఎందుకు చక్కని ప్రమాణములను బోధిస్తున్నారు. They have been expounding in scriptures also God in different ways. ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఎందుకును ఈ భగవతత్వాన్ని అనేక విధములుగా వర్ణిస్తున్నారు. The divine principle has been expounded differently in Upanishads and Brahma కానీ ఈ Sutras. వాచారుడు ఈ యొక్క వర్ణంతోనే తృప్తి పడుతున్నాడు కానీ ఈ వర్ణాకారాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Man is satisfying himself only with these descriptions, but he is not allowing that to దీని experience. ఆకారం ఏమిటి? What is this particular form? ఒకవేళ దీని ఆకారం నువ్వు చూడగలగని ఇష్టపడివా? Suppose you think that you can see the form in God, ఇది కేవలం ఒక వికారంగానే రూపొందుతుంది. but it will be only a wrong form that which నీ you will. ఆకారంనే నీవు దైవత్వంగా విశ్వసించుకో. You consider your own form as divinity. నిన్ను నీవు గౌరవించుకో. Respect yourself. ఇతరులను గౌరవించు. Respect others. నిన్ను నీవు ప్రేమించు. Love yourself. ఇతరులను ప్రేమించు. Love others. ఇది నిజమైన ఆరాధన. This is real worship.